నమస్కారం జేకే న్యూస్ కి స్వాగతం. కాసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ రాతిస్వామి దేవస్థానం నందు 8, 9 ఇంచుల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా కన్నుల పండుగగా మహావైభవంగా ఆలయ ప్రధాన అర్చకులు మారుతి స్వామి ఆధ్వర్యంలో ఆలయ వ్యవస్థాపకులు తలారి పరశురాములు శకుంతల దంపతులు అలాగే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం మండపంతో ఏర్పాటు చేసిన స్వామివారి సేవలో ఎం లక్ష్మీదేవి రామకృష్ణ కుటుంబ సభ్యులు మల్లికార్జున సైకిల్ స్టోర్స్ వారు పాల్గొనడం, ముఖ్య ఆహ్వానితులుగా పుట్టపర్తి అన్నాజీరావు గురూజీ ప్రత్యేక ప్రవచనాలు, నిత్య అన్నదానం 485వ రోజు ఆ దేవుని ఆశీస్సులతో జరుగుతున్నది. కార్యక్రమాలు చాలా బాగా జరిగినవి. అనంతరం మారుతి ప్రసాద్ స్వామి మాట్లాడుతూ, మన దేశంలో హనుమంతుని గుడి లేని చిన్న పల్లె లేదు. పెద్ద పట్టణాలలో అయితే హనుమంతుని గుడులు లెక్కే లేదు. పిల్లలు, పెద్దలు, ఆడవారు, మగవారు, అన్ని వయసుల వారు, అన్ని వృత్తుల వారు, చేసేవాళ్లు అందరూ కూడా హనుమంతుని పూజిస్తారు. విద్యార్థులు బుద్ధిని, శక్తిని ఇవ్వమని, సైనికులు శక్తి కోసం ఇలా రకరకాలుగా ప్రార్థిస్తారు. పూర్వకాలంలో కోటల ద్వారాల వద్దే ఆంజనేయులు గుడి ఉంటుండేది. వస్తాదులు వ్యాయామశాలలోనూ హనుమంతుని పటం ఖచ్చితంగా ఉంటుంది. హనుమంతుడు, అతని సహచరులు నిజానికి అందరూ మనుషులే. బుద్ధి బలానికి, దేహ బలానికి, వాక్చేతయానికి, వివేచనాశక్తికి మరో పేరు హనుమంతుడు. హనుమంతుడు వాయుదేవుడు కుమారుడు అని మనందరికీ తెలుసు. వాయువు అంటే జీవనాధారమైన శక్తి. అన్నము లేకుంటే బ్రతకచ్చు, నీరు లేకున్నా కొన్ని రోజులు బతకచ్చు, కానీ గాలి లేకపోతే ఒక క్షణం కూడా బతకలేము. వాయువు అంటే ప్రాణశక్తి. అందువల్ల వాయువు కొడుకు అయిన హనుమంతుడిని ప్రాణదేవుడు అని కూడా పిలుస్తారు. ఈ హనుమంతుడు శ్రీరాముని సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొని ఆ దేవుని ఆలింగన భాగ్యాన్ని పొందగలిగిన పుణ్యాత్ముడు హనుమంతుడు. దాసులలో అగ్రగణ్యుడు. ఈ కార్యక్రమంలో సత్రశాల జగదీష్ గుప్తా, వసుంధర, మాధినేని రవిశంకర్, ఎల్ఎల్బి కిరణ్మయి, స్టేట్ బ్యాంక్ మేనేజర్ కొండయ్య, రామ్ తలారి, చరణ్ తేజ, రాజశేఖర్, తలారి రాజశేఖర్, ఇంజనీర్ మస్తూర్, భాస్కర్, హనుమాన్, సేవా సమితి భజన బృందాలు, సంస్కృతి డాన్స్ మాస్టర్ కళ్యాణి, ఆలయ కమిటీ సభ్యులు, అన్నదాన ఆశ్రమం సేవకులు మరియు భక్తాదులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. కర్మాన్ ఘాటు అనుమయ్య కరుణ చూపవయ్యా, కలిబాధలు దరి చేరక అండగుండవయ్యా. కర్మాన్ ఘాటు అనుమయ్య కరుణ చూపవయ్యా, కలిబాధలు దరి చేరక అండగుండవయ్యా. అంజనమ్మ బిడ్డవై అభయము కలిగించు, శ్రీరాముని దాసుడవై మా దారిని మార్చు. కేసరి నందనుడవయ్య స్వామి ఆంజనేయ, వాయువేగమును కలిగిన ధ్యానమూర్తివయ్యా. కర్మాన్ ఘాటు హనుమయ్య కరుణ చూపవయ్యా, కలిబాధలు దరి చేరక అండగుండవయ్యా. పుట్టి పుట్టగానే నీవు నింగికెగిసినావయ్యా, మండుతున్న సూర్యుడినే మింగ చూసినావయ్యా. దేవాన దేవతలే నీకు వరాలిచ్చేగా, ఏ అస్త్ర శస్త్రమైన నిన్ను ఆపలేవుగా. ఆ సూర్యదేవుడే గురువుగా విద్యలు నీకన్ని నేర్పెగా, సకల శాస్త్రములు చదవగా బ్రహ్మజ్ఞాని వయ్యినావుగా. ఆ సూర్యదేవుడే గురువుగా విద్యలు నీకన్ని నేర్పెగా, సకల శాస్త్రములు చదవగా బ్రహ్మజ్ఞాని వయ్యినావుగా. కర్మాన్ ఘాటు హనుమయ్య కరుణ చూపవయ్యా, కలిబాధలు దరి చేరక అండగుండవయ్యా. రామయ్య పాదాలను విడువని నిజబంటుగా, సంద్రము దాటినావు సీతమ్మను చూడగా. లంకలో లంకినికి బుద్ధి నేర్పినావుగా,
తోకకు నిప్పు వెడితే లంకను కాల్చావుగా రావణ బ్రహ్మకు భయమును ఓసారి చూపెట్టినావుగా లంకను రక్కసి మూకకు నీ దెబ్బ తినిపించినావుగా రావణ బ్రహ్మకు భయమును ఓసారి చూపెట్టినావుగా లంకను రక్కసి మూకకు నీ దెబ్బ తినిపించినావుగా కర్మాన్ ఘాటు హనుమయ్య కరుణ చూపవయ్యా కలిబాధలు దరిచేరక అండగుండవయ్యా రామయ్య భక్తులంటే నీకెంతో ప్రీతిగా సామి శరణు అంటే అండగా ఉంటావుగా రామాయణాన్ని ఎవరు ఎక్కడ వినిపించినా ముందుగా హాజరయ్యా కథ వింటావుగా దయ్యాలు భూతాలు నీ పేరు వింటే అడలిపోయి పారిపోతాయ్యా శ్రీరామ దండుకు ధైర్యము నీవే మా వెంట నువ్వుండి నడిపించవయ్యా దయ్యాలు భూతాలు నీ పేరు వింటే అడలిపోయి పారిపోతాయ్యా శ్రీరామ దండుకు ధైర్యం నీవే మా వెంట నువ్వుండి నడిపించవయ్యా కర్మాన్ ఘాటు హనుమయ్య కరుణ చూపవయ్యా కలిబాధలు దరిచేరక అండగుండవయ్యా కొండగట్టులోన కొలువైన దేవుడు అంజన్న స్వామిని చూడరే కొండంత దేవుణ్ణి కొలువరే భవిష్య బ్రహ్మను వేడరే కొండంత దేవుణ్ణి కొలువరే భవిష్య బ్రహ్మను వేడరే శ్రీరామ అంటేనే పులకించిపోతాడు రామయ్య చరితము తలువరే సీతమ్మ కథలన్నీ చదవరే సుందర కాండను పాడరే సీతమ్మ కథలన్నీ చదవరే సుందర కాండను పాడరే కేసరి పుత్రుడు అంజని సుతుడు హనుమయ్య పాదము పట్టరే పాప భీతి తొలగిపోవునే హనుమయ్య పాదము పట్టరే పాప భీతి తొలగిపోవునే సప్త సముద్రాలు దాటిన వీరుడు సీతమ్మ జాడను కనుగొన్న ధీరుడు సప్త సముద్రాలు దాటిన వీరుడు సీతమ్మ జాడను కనుగొన్న ధీరుడు లంకిని మదమనిచి లంకకు చేరిన దేవాది దేవుని తలువరే వాయునందనుని మొక్కరే దేవాది దేవుని తలువరే వాయునందనుని మొక్కరే కొండగట్టులోన కొలువైన దేవుడు అంజన్న స్వామిని చూడరే కొండంత దేవుణ్ణి గొలువరే భవిష్య బ్రహ్మను వేడరే కొండంత దేవుణ్ణి గొలువరే భవిష్య బ్రహ్మను వేడరే అశోకవనమందు అమ్మను చూసిన ఆసిన్ని రూపము సామిదే వానర యోధిని మాయదే ఆసిన్ని రూపము సామిదే వానర యోధిని మాయదే రామయ్య గుర్తుని సీతమ్మకిచ్చిండు సీతమ్మ గుర్తును తలకెత్తుకున్నాడు రామయ్య గుర్తుని సీతమ్మకిచ్చిండు సీతమ్మ గుర్తును తలకెత్తుకున్నాడు అగ్గొక్క బలశాలి అప్పుడు ఎదిగిండు ఎంతటి పెద్దని దేహమే అతులిత మానస తేజమే ఎంతటి పెద్దని దేహమే అతులిత మానస తేజమే కొండగట్టులోన కొలువైన దేవుడు అంజన్న స్వామిని చూడరే కొండంత దేవుణ్ణి గొలువరే భవిష్య బ్రహ్మను వేడరే కొండంత దేవుణ్ణి గొలువరే భవిష్య బ్రహ్మను వేడరే రాక్షసుల మత్తంతా వదలంగా తోకతో నిప్పును వెట్టెనే లంకత ఒక్కటి చేసేనే తోకతో నిప్పును వెట్టెనే లంకత ఒక్కటి చేసేనే రావణుని చేరి రామబోధ చేసి నువ్వు మారకుంటే నీ సావు తప్పదండు రావణుని చేరి రామబోధ చేసి నువ్వు మారకుంటే నీ సావు తప్పదండు బ్రహ్మశ్రములు సైతం ఆ స్వామి విదిలించి తన శక్తి చూపిన దేవుడే శ్రీరామ బంటుని కొలువరే తన శక్తి చూపిన దేవుడే
కర్మంగాటు హనుమయ్య కరుణ సూపవయ్య కలిబాధలు దరి చేరక అండగుండవయ్య కర్మంగాటు హనుమయ్య కరుణ సూపవయ్య కలిబాధలు దరి చేరక అండగుండవయ్య అంజనమ్మ బిడ్డవై అభయము కలిగించు శ్రీరాముని దాసుడవై మా దారిని మార్చు కేసరి నందనుడవయ్య సామి ఆంజనేయ వాయువేగమును కలిగిన జ్ఞానమూర్తివయ్య కర్మంగాటు హనుమయ్య కరుణ సూపవయ్య కలిబాధలు దరి చేరక అండగుండవయ్యా పుట్టగానే నీవు నింగికెగసినావయ్యా మండుతున్న సూర్యుణ్ణి మింగ చూసినావయ్యా దేవాన దేవతలే నీకు వరాలిచ్చెగా ఏ అస్త్ర శస్త్రమైన నిన్ను ఆపలేవుగా ఆసురి దేవుడే గురువుగా విద్యలు నీకని నేర్పగా సకల శాస్త్రములు చదువగా బ్రహ్మజ్ఞాని వైనావుగా ఆసుర్య దేవుడే గురువుగా విద్యలు నీకని నేర్పగా సకల శాస్త్రములు చదవగా బ్రహ్మజ్ఞాని వైనావుగా కర్మంగాటు హనుమయ్య కరుణ సూపవయ్య కలిబాధలు దరి చేరక అండగుండవయ్యా బంటుగా సంద్రం దాటినావు సీతమ్మను చూడగా లంకలో లంకినికి బుద్ధి నేర్పినావుగా తోకకు నిప్పు పెడితే లంకను కాల్చావుగా రావణ బ్రహ్మకు భయమును ఓసారి చూపెట్టినావుగా లంకల రక్కసి మూకకు నీదెబ్బ తినిపించినావుగా రావణ బ్రహ్మకు భయమును ఓసారి చూపెట్టినావుగా లంకలో రక్కసి మూకకు నీదెబ్బ తినిపించినావుగా కర్మంగాటు హనుమయ్య కరుణ సూపవయ్య కలిబాధలు దరి చేరక అండగుండవయ్యా కంబరామాయణం అనే రామాయణం గురించి శ్రీరంగంలో ప్రస్తావన చేయడం జరిగింది. ఈ ప్రస్తావన గురించి తెలుసుకోవడానికి శ్రీమాన్ శ్రీ నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠ చేసేటప్పుడు శ్రీరంగంలో ఒక రోజు అక్కడే ఉండి ఈ కంబ రామాయణంలో ఉన్నటువంటి విశేషాలను